గారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు, సంతోషం. అలాగే కూడి వచ్చిన నాయకులందరికీ నా హృదయపు మనం ప్రార్థన చేస్తాము. అదే రీతిగా ప్రార్థన చేసి మళ్ళా వారు గెలుపొందినట్లుగా మనం అందరం ప్రార్థన చేసి వారిని దీవించుదాం. ఈ సమయంలో మనం అందరం కూడా చేతులు చాపి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు భూమిని సూర్య చంద్రాదులను సమస్తమును నీ మహత్తు గల మాట చేత సృష్టించిన దేవుడవు, నేల మట్టిని తీసి బొమ్మను చేసి జీవాయువును ఉది నీ పోలికలో చేసుకున్న దేవుడవు, సర్వము సూర్య చంద్రాదులు గొప్పవారుగా కనబడుతున్నప్పటికీ అవన్నిటినీ మానవుడి కొరకు తయారు చేస్తావు అయ్యా. ఇదిగో ఈ సృష్టి అంతటిలో ప్రభా సమస్తాన్ని అనుభవించేవారుగా ఉండాలని అయ్యా మమ్మల్ని నిర్మించుకున్నావయ్యా. ఆ రీతిగా మంచి పరిపాలన అందించడానికి నాయకులను ప్రభా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆ రీతిగా మంచి నాయకులు మీరు మాకు ఏర్పాటు చేసి ఈ మారు కూడా అత్యధిక విజయంతో గెలిపించి అయ్యా వీరిని ఆశీర్వదించమని, ఈ ఎండవేయడంలో అనేక ప్రాంతాలు ప్రభా సంచరిస్తూ ఉండగా వారికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామమున మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. మీ అందరినీ ఇంటి దగ్గర కలుసుకుందాం అనుకున్నాను, కానీ మీరందరూ దైవ సన్నిధిలో ప్రార్థనా మందిరంలో ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ తెలిసి నేను ఎందుకు వచ్చాను తెలుసు కదా. మళ్ళీ మీ అందరి ఆశీస్సుల కొరకు మీ అందరి దగ్గరికి వచ్చాను. నేను ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నారు? యేసయ్యని నమ్మారు కదా. విజయమ్మ గారు ఎప్పుడు బైబిల్తోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చర్చిలో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న దేవుడు ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చెప్పాడు? అందరికీ మంచి చేయమని చెప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూసినట్లయితే అందరికీ మంచి చేస్తున్నాం, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా మంచి చేశాడు జగన్ గారు. అలా ఎవరు చేయగలరు? దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే క్షమించే గుణం ఉంటుంది, అంతే కదా. ఇవాళ అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకుని అద్భుతమైన రీతిలో పరిపాలన చేసి అందరికీ మంచి చేసి మళ్ళీ మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చాం. నా బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారు. అన్ని చర్చిల్లో కూడా నా బిడ్డ బాగుండాలని చెప్పి అందరూ ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ఎంత గొప్పదంటే నా బిడ్డ చావు బతుకుల్లోంచి మళ్ళీ నడిచొచ్చేంత గొప్ప మహిమగల ప్రార్థన చేసినారు మీరు అందరూ కూడా. నేను మర్చిపోను. నేను ఇవాళ మీరందరూ చేసిన ప్రార్థన నేను మర్చిపోను. భగవంతుడు నాకు మళ్ళీ 3వసారి ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం నాకు మళ్ళీ ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, కానీ మీరు నన్ను దీవించాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, మీ అందరూ దీవించాలి. మీ దీవెనల కోసం మీ ఇంటికి నేను వచ్చాను. ఇవాళ దైవ సన్నిధిలో మీ అందరినీ కలుసుకోవడం, మీ అందరి ఆశీస్సుల కొరకు వచ్చాను కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను దీవించాలి. నన్ను దీవిస్తే జగన్ గారిని దీవించినట్టే కదా. జగన్ గారిని దీవించడం అంటే పొన్నాడు సతీష్ని ఇక్కడ మీరు ఓటేసి గెలిపిస్తే జగన్ గారిని మీరు దీవించినట్టే అవుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి పరిపాలనలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరు రేపు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద, జగన్ గారి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద మీరందరూ కూడా జగన్ గారికి 2 ఓట్లు ఇస్తారు. అందరికీ కూడా మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను దీవించమని చెప్పి మీ అందరినీ కూడా నేను ఇవాళ తెలియజేసుకుంటూ మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా
కొద్ది ప్రచారంలో ఉన్నాను నేను మళ్ళీ మీకు చేస్తాను. నేను డోంట్ వరీ, మీరు ఇబ్బంది లేదు. నేను నాది అయ్యో పెట్టాలండి. మళ్ళీ జగన్ గారు రాగానే మీ అందరికీ